హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ మేము స్టార్ట్ చేసేసాం విత్ హాట్ వాటర్. సో మేము ముగ్గురం కలిసి హాట్ వాటర్ తాగాం అండ్ చాలా లేట్గా లేసామన్నమాట. బట్ స్టిల్ ఇంకా మేడ్ వచ్చి క్లీనింగ్ అవన్నీ అయిపోయాక బయలుదేరాలనేసి కొంచెం లేట్ అయింది. బట్ యూకి కొంచెం బనానా ఫ్రూట్స్ అవి తినేసాడు. మేము ఇంకేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు బికాజ్ బయటికి వెళ్ళి ఇంకా యూకీకి ఆల్మోస్ట్ 2-3 డేస్ అయిందనమాట. అదేమంటారు, పెద్ద దోశ వస్తుంది కదా ఇలా పొడవుగా, పేపర్ దోశ. సో ఆ పేపర్ దోశ కావాలన్నాడు. నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానో కూడా అదే కావాలంటుండే. సో ఐ థాట్ మేబీ ఇంకా బయటికి వెళ్ళి తినేద్దామని, అందుకని బయటకి బ్రేక్ఫాస్ట్కి కూడా బయటికి వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళాము కృష్ణ కుటీర్లో మేము మసాలా దోశ తీసుకున్నాం, ఒక పేపర్ ప్లేన్, ఒక వడ, సింగిల్ వడ అండ్ ఒక ప్లేట్ పూరి. ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా నేను అన్నీ కలిపి ఒక 2-3 పీసెస్ తిన్నాను అనమాట. అంతే, ఐ మీన్ అన్ని దోశ ఒక 2-3 పీసెస్, పూరి ఒక 2-3, వడ ఒక 2-3 ముద్దలు, అలా అన్నీ కలిపి ఒక 2-3 ముద్దలు తిన్నాను అంతే. సో ఈరోజు వీడియోలో దట్స్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, పోర్షన్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం. బికాజ్ డైట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ గోస్ అకార్డింగ్లీ కదా. మనం ఈరోజు తినకూడదు అనుకుంటున్నాం కదా అని మన కోసం వేరే వాళ్ళ ప్లాన్స్ అన్ని చేంజ్ చేసుకోలేం. ఫర్ సపోజ్ మన ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు, లేదు మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది, సడన్గా ఎవరింటికైనా వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ పాయింట్స్ని, ఆ ప్రాబ్లమ్స్ని ఆ సిచ్యువేషన్స్ని మనం ఏమీ స్టాప్ చేయలేము. అందుకని అలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా మేనేజ్ చేసుకోగలిగేటట్టు మన డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అందుకే నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో కూడా అన్నాను, ఈ డైట్ ఈజ్ నథింగ్ దట్ ఇదే తినాలి, ఇది తినకూడదు, ఇలానే ఉండాలి, ఇలాగే ఉండకూడదు, ఇలాంటివి కాదు. మన డైలీ రొటీన్లో చేంజ్ చేసుకోగలిగిన పాయింట్స్ గురించి చెప్తున్నాను అనమాట. సో అలాంటిది ఈరోజు పోర్షన్ కంట్రోల్. ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాము, వెకేషన్కి అనేది కంపల్సరీ వెళ్తాం, లేదు తిరుపతికి వెళ్తుంటాము, లేదు ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తుంటాం. సో అక్కడ మనకు ఫుడ్ మనకు నచ్చినట్టు మనం లో కార్బ్స్, లో ఫ్యాట్, ఇలాంటివి లో సాల్ట్ ఇవన్నీ చేయలేం కదా. డెజర్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీ ఫీల్ లైక్ ఎక్స్ప్లోరింగ్. అందుకని ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అలాంటివి ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఒకటి పోర్షన్ కంట్రోల్ అనేది మన మైండ్లో పెట్టుకుంటే అన్నీ తిని ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హెవీ అయిపోయి ఆ ట్రిప్ వల్ల జరిగిన ప్రాబ్లమ్ని, ఆ ట్రిప్ వల్ల జరిగిన డ్యామేజ్ని నెక్స్ట్ మంత్స్ అంతా గిల్ట్ ఫీల్ అవుతూ ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. మనం వెకేషన్కి వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి, సో ఎంజాయ్ చేయాలి. పోర్షన్ కంట్రోల్ చేస్తే ఆ వెకేషన్ ఇంపాక్ట్ అనేది తర్వాత ఉండదు. ఎప్పుడైనా వెకేషన్కి వెళ్తే 2-3 kgs పెరిగిపోతాము అని అంటుంటాం కదా, ఆ 2-3 kgs కూడా మనం అక్కడ వాకింగ్ అని చాలా ట్రావెల్ చేస్తూ తిరుగుతూ ఉంటాం కాబట్టి అలా బ్యాలెన్స్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ కేర్ఫుల్ అబౌట్ పోర్షన్ కంట్రోల్ అంటే ఏం లేదు, నేను ఇప్పుడు దాకా చెప్పినట్టే 100% పొట్టు నిండిపోయేదాకా తినకుండా 70%, 80% పొట్టు నిండేదాకా తినాలన్నమాట. ఇప్పుడు నేను ఆ పాయింట్ మనం ఆలోచించుకుంటే ఎప్పుడైనా జాగ్రత్తగా మనము మన ట్రావెల్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము కాఫీ కూడా తీసుకున్నాం అనమాట, విత్ నో షుగర్. అలా కాఫీ తాగాలి అనిపించి చల్లగా ఉంది కాబట్టి బట్ షుగర్ అనేది అవాయిడ్ చేసాము. అండ్ యూకి వచ్చేసి బాదాం మిల్క్ తాగేశాడు. అండ్ ఐకియాకి వెళ్తున్న దారి, ఇట్ వాజ్ ఆన్ నైస్ రోడ్ అనమాట. వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీ అందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ వెదర్ చూపించాలనిపించి ఒక చిన్న క్లిప్ తీశాను. సో ఇలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట డ్రెస్, ప్లెయిన్గా అండ్ ఆల్సో కొంచెం లూజ్గా కూడా అయిపోయింది. అందుకనే నేను జాకెట్తో స్టైల్ చేస్తాను. ఇలా ఉంటుంది చూడండి. ఏవైనా కూడా డ్రెస్సెస్ లూజ్ అయ్యాయి అండ్ ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్నాం కదా మనందరం, మీరు కూడా వెయిట్ లాస్ అవుతే డ్రెస్ అన్నీ లూజ్ అయిపోయాయి అనేసి పడేయకండి, ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి. సో పాత లూజ్ డ్రెస్ని కూడా బాగా వాడుకోవచ్చు. సో ఐకియాకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను దాని గురించి. అండ్ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ వెదర్ చాలా బాగుంది అండ్ ఆల్సో ప్రాపర్గా కనిపించలేదు అనేసి ఇంకొకసారి స్టైలింగ్ క్లిప్ పెట్టాను అనమాట. సో ఇలాంటి వేస్ట్ కోట్ వేసుకోండి, ఎంత స్టైల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లూజ్గా అయిపోయిన డ్రెస్ కూడా కరెక్ట్ ప్రాపర్ సైజింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. బికాజ్ కోట్ అనేది ఎప్పుడైనా కూడా మన సైజ్ని డిఫైన్డ్గా చేస్తుంది అనమాట లుక్ని. సో జాకెట్స్ మీద కూడా, బెల్ట్స్ మీద కూడా కొంచెం ట్రై టు ఇన్వెస్ట్ సో దట్ టు ఎన్హాన్స్ అవర్ అవుట్ఫిట్. సో ఇలా దీనికి, ఈ డ్రెస్కి పాకెట్స్ కూడా ఉన్నాయి. సో నేను పాకెట్స్ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశాను అనమాట. ఇలాంటి జాకెట్ అనే కాదు, జస్ట్ బటన్స్ లేని జాకెట్ ఏవైనా కూడా ట్రై చేయొచ్చు. అండ్ స్టైలింగ్లో కొన్ని యాక్సెసరీస్ కూడా ఇంపార్టెంట్. నేను ఇలా బ్యాంగిల్స్, జస్ట్ ఒక 4 బ్యాంగిల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అంతే, మెటల్ బ్యాంగిల్స్. సో ఈ డ్రెస్కి కొంచెం కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా గ్రే కలర్ తీసుకున్నా బికాజ్ జాకెట్ గ్రే కలర్ ఉంది కాబట్టి. అండ్ ఫుట్వేర్ కూడా యాక్చువల్లీ ఈ గ్రే కలర్ షూస్
షూస్ వేసుకున్నాను అనమాట ఈ వీడియోలో చూపించినట్టు. బట్ ఐకియాకి వెళ్ళినప్పుడు వాక్ అవన్నీ ఈ షూస్ తోటి అంత కంఫర్ట్ ఉండదని నేను మళ్ళీ శాండిల్స్ వేసేసుకున్నాను. సో ప్రాపర్ యాక్సెసరీస్తో మన అవుట్ఫిట్ని ఇంకా బ్యూటిఫై చేయొచ్చు అనమాట. సో మేము ఐకియాలో కూడా ఒకసారి వీడియో క్లిప్ చూడండి, ఎంత జనం ఉన్నారో. ఇట్స్ లైక్ ఐకియాకి అదొక క్రేవింగ్ లాగా అనిపిస్తుంటుంది అనమాట, ఎవ్రీ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళాలి అని. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా క్రౌడ్ బాగానే ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి. అండ్ నథింగ్ వాజ్ టేస్టీ, ఎంత బక్వాస్ ఫుడ్ అనమాట, అసలు ఏం నచ్చలేదు, ఒక్కటి కూడా అసలు నచ్చలేదు. బట్ స్టిల్ లంచ్ టైంకి ఆకలేసేస్తుంది కదా, అది అంత తిరిగి ఉన్నాం. అండ్ ఆల్సో యూకి వాళ్ళ డాడీ బయట ఎక్కడికైనా వెళ్ళామంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆకలి అనమాట. సో మనం అక్కడ ఇంకా లైన్లో నిలబడి అన్నీ తీసుకుంటున్నాము. సో మేము ఐకియాలో కూడా ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాం చూడండి. చీజ్ కేక్, మఫిన్, అండ్ ఈయన ఒక గీ రోస్ట్ లెగ్ పీస్ది తీసుకున్నాడు. అండ్ యూకే వచ్చేసి కిడ్స్ మెనూలో మీట్ బాల్స్, మ్యాష్డ్ పొటాటో అదేదో ఉంది, అది తీసుకున్నాడు. అండ్ నేను తీసుకున్నాను టొమాటో సూప్ అండ్ ఒక బన్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఉంటుంది మన డైట్ ఫుడ్ ఎలా చూస్ చేసుకోవాలి అని. బికాజ్ ఉన్న ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఇలాగో ఆర్డర్ చేశారు. సో ఐ నో దట్ అందులో నుంచి నేను కొంచెం టేస్ట్ తీసుకుంటే నా క్రేవింగ్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ ఆల్సో నేను కూడా తిన్నాను అనే తృప్తి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓ మై గాడ్ నేను ఇన్ని క్యాలరీస్ తినేసాను అన్న గిల్ట్ కూడా ఉండదు. సో ఒక చీజ్ కేక్ తీసుకున్నాం, ఒక మఫిన్ తీసుకున్నాం డెజర్ట్లో. సో ఆ చీజ్ కేక్ కూడా ఎంత టేస్టీ ఉందంటే, చీజ్ కేక్ వాజ్ వెరీ టేస్టీ. ఐకియాలో చీజ్ కేక్ చాలా బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ చీజ్ కేక్ మేబీ నచ్చుతుంది. సో కొంచెం అది మొత్తం చీజ్ కేక్ కూడా నేను తినలేదు, ఇంత పీస్ తిన్నాను అనమాట చీజ్ కేక్. లేదంటే నేను టు బీ ఫ్రాంక్ అది మొత్తం కూడా ఈజీగా కంప్లీట్ చేసి ఇంకోటి తీసుకోగలను. బట్ స్టిల్ ఇంత పీసే తిన్నాను అనమాట. అండ్ నేను టొమాటో సూప్ తీసుకున్నాను బికాజ్ నాకు కొంచెం కోల్డ్ కాఫ్ లాగా ఉండింది. అండ్ ఆల్సో ఇది టొమాటో సూప్ కూడా హెవీగా ఉంటుంది, సో ఎక్కువ ఆకలి అనేది అవ్వదనమాట. అండ్ మార్నింగే బయట తిన్నాం కాబట్టి, అండ్ మార్నింగే నేను డిసైడ్ అయ్యాను డే మొత్తం మనకు బయటే ఉండిద్ది, ఐకియాలో కూడా తింటాం కాబట్టి క్వాంటిటీ తగ్గించాలి అనేసి. అండ్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా నేను చిక్కీ, ఫ్రూట్స్ అండ్ పీనట్ చిక్కీ ఉంటుంది కదా, అవి కొన్ని నట్స్ తీసుకొని వచ్చాను. సో దట్ ఎప్పుడైనా ఇమీడియట్గా ఆకలేస్తే అవి తినేసేయచ్చు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేసుకుంటే ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా బయట ఐకియాలో వెళ్ళినా కూడా అలాంటి డెజర్ట్స్ అన్నీ ఉన్నా కూడా మనం ఫుల్గా ఈ నట్స్ ఇలాంటివి ఏమైనా హెల్దీవి తింటూ ఉంటే ఎక్కువ ఆకలి అనిపించేసి గాబరాగా తినేసేయమన్నమాట. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ వాజ్ అబౌట్ ఫుడ్ ఇన్ ఐకియా. అండ్ ఎనీవేస్ ఐకియా అంటే నడుస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం మనకు తిన్న వెంటనే వాక్ అనేది ఉంటుంది. అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ గురించి టెన్షన్ అవసరం లేదు, వీకెండ్ కదా నేను వాకౌట్ ఏం చేయలేదు. బట్ ఎందుకంటే బికాజ్ ఐ నో దట్ ఐకియాలో బాగా వాక్ చేస్తామని, ఈ ఆల్మోస్ట్ 10,000 స్టెప్స్ పక్కాగా అయిపోతాయి. కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకొని హ్యాపీగా ఐకియాకి వెళ్ళండి, అటు తిరిగినట్టు ఉంటుంది, మనకి వర్కౌట్ అయిపోతుంది అనమాట. కన్నయ్య ఇప్పుడు నీ పాకెట్ మనీలో నుంచి తీసేస్తున్నావా? పిల్లలకి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు బడ్జెటింగ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. పిచ్చివి అవసరం లేనివన్నీ కొనరనమాట. అది మేము తెలుసుకున్న కొత్త టిప్ కదా యూకి. కానీ అయినా కూడా ఈ వేలు కొనుక్కున్నావు కదా, నీ బడ్జెట్లో 1000 రూపీస్ ఎక్స్ట్రా, సారీ షార్క్ కొనేసావు కదా, 1000 రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టావు నువ్వు. సో వాళ్ళకి ఇంత డబ్బుల్లో చూసుకోవాలి అనుకుంటే వాళ్ళే కరెక్ట్గా చూసుకొని తీసుకుంటారు. దీంతో పాటు ఆల్మోస్ట్ ఇంకో 3-4 టాయ్స్ కూడా తీసుకున్నాడు. బట్ వాడి బడ్జెట్లో రావట్లేదు అని కాంప్రమైజ్ అయిపోయి ఒకటే టాయ్ తీసుకున్నాడు అనమాట. అండ్ మనల్ని ఊరికే బయటికి వెళ్ళినంతసేపు సతాయించకుండా కూడా ఉంటారు. ఓకే ఇది నా దాంట్లో వస్తుందా రాదా, నా బడ్జెట్లో వస్తుందా రాదా అనేసి చూసి ప్లాన్ చేసుకుంటారనమాట. సో ఈరోజుకి ఇది ఒక మంచి టిప్ మీకు. అండ్ ఇంటికి వచ్చేసరికి డిన్నర్ టైంకి బిసిబెల్లెబాత్ చేయించుకున్నాం అనమాట. సో బిసిబెల్లెబాత్ అంటే రైస్ తోటే చేస్తారు. ఇట్స్ లైక్ మన తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలంటే సాంబార్ రైస్. సో మనకి కందిపప్పు, మంచిగా వెజిటబుల్స్, క్యారెట్, నూల్కాల్, రాడిష్ ఇవన్నీ వేయించి, చాలా వెజిటబుల్స్, బీన్స్ వేయించి బిసిబెల్లెబాత్ చేయించాను. అండ్ ఇందులోకి కొంచెం క్రంచీ కావాలనిపిస్తుంది. బిసిబెల్లెబాత్కి పొంగల్కి కొంచెం క్రంచీ కంపల్సరీ ఫీల్
ఉంటుందన్నమాట. అందుకని పొటాటో చిప్స్ వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాము. సో పొటాటో చిప్స్, బిసిబెల్లబాత్ ఫర్ డిన్నర్. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ కొన్ని టిప్స్, ఈ స్టైలింగ్ వీడియో అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఐకియాకి వెళ్ళేసి వచ్చాం కాబట్టి మాకు వర్కౌట్ కూడా అక్కడే అయిపోయింది. సో మీ అందరికీ కూడా ఈ వీడియో కొంచెం యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.